ఏ లక్ష్మి ఏంటి ఇలా ఇక్కడ కూర్చున్నావేంటి? ఏమో ఏమైంది? రాత్రి పండగకి వెళ్తానన్నావు కదా, వెళ్ళావా? అదేం అడుగుతాను. చెప్పవే, ఏమైందో? కాదు, నేను చెప్పాను కదా వెళ్తున్నానని. వెళ్ళాను, రాఖీ పట్టుకుని ఎంతో సరదాగా వెళ్ళాను. మా తమ్ముడు మా అన్నయ్య మాట్లాడారు, లోపలికి వెళ్ళాను, పడదామని కూర్చున్నాను. మరి ఇంకేమైంది? అయితే మా మా వదిన మా అన్నయ్యని లోపలికి రమ్మంది. లోనికి వెళ్ళారు. వెళ్తే నేను మంచిగా తాగడానికి వెళ్ళాను. అప్పుడు నాకు వినిపించింది గట్టి గట్టిగా. మా వదిన అంటుంది, ఎందుకు వచ్చింది మీ అక్క, నువ్వేమైనా డబ్బులు ఇస్తావేమో, అలా ఇస్తే నేను ఊరుకోను, డబ్బులు దబ్బడానికి వచ్చింది, నువ్వు డబ్బులు ఇస్తావా పట్లాడతావా అని ఎప్పుడు చూసినా అలాగే వస్తారు అని అంటుంది. అన్నప్పుడు నాకు ఆ మాటని బాధ కలిగింది. మనం డబ్బుల గురించి ఇస్తామో చెప్పు, అన్నయ్య ప్రేమకే కదా, అన్నయ్య అనే ప్రేమకే కదా వెళ్ళాను. 10 రూపాయలు రాఖీ కట్టినా మన మనశ్శాంతిగా మన అన్నయ్యతో ఉండాలనే కదా. రక్షాబంధన్ అంటే సంవత్సరానికి ఒకసారి కదా. చూస్తే ఎలాగన్నారు. అలా అనగానే నాకు చాలా బాధ అనిపించింది. కట్టినవా లేదా ఇంతకి? లేదు, కట్టాను. అంత దూరం వెళ్ళి కట్టొస్తే వాళ్ళకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. కట్టాను. కట్టేసి వస్తుంటే మా వదిన పిలిచి చీర పెడతానంది. కానీ మాటలు ఆలపించాక నాకు అసలు వాళ్ళ ఇంట్లో మంచిగా కూడా తాగాలనిపించలేదు. వచ్చేసానంతే. అంతేనే, మనం ఎన్నో అన్న అనేసి మనం వెళ్తాం, కానీ మన వదిన కాదు. అన్న మన పరాయిదే కదా. ఆ ప్రేమలు అన్ని అమ్మా నాన్న ఉందని చెప్పే. అమ్మ ఉంటే ఊరుకుంటుందా? ఎవరి అక్క వస్తుందని ఎంతో సంతోషంగా మనం చూస్తారు కదా. ఆ లేకపోబట్టే కదా మనకి ఇలాగా. ఏమో అర్థం కావట్లేదు. అసలు మనకి అనిపిస్తుంది వాళ్ళకు ఉండదా మన అక్క మన చెల్లి అని చెప్పి. పెళ్ళాలు వచ్చిన తర్వాత పెళ్ళాలే తోడబుట్టులేను ఎవరు వాళ్ళకి గుర్తుంటారు కదా. మన ఇంట్లో మన భర్తలు ఏమన్నా కూడా అప్పటికి వద్దు ఎందుకులే అని అంటూనే ఉన్నాడు. అయినా కూడా మా తమ్ముడు నేను కట్టకుండా ఊరుకోనని దెబ్బలాడి మరీ వెళ్ళాను. ఇప్పుడు ఇవన్నీ చెప్తే నన్ను తిడతాడు, ఇంకెప్పుడు అక్కడ పంపించాడు. బాధపడకుండా ఆయన కూడా ఒక ఇంటికి ఆడపిల్లే కదా, తను వెళ్ళి తన అన్న తమ్ముడు కట్టుకోవాలనుకుంటుంది. ఇతర వాళ్ళు కూడా అంతే అనుకోవాలి కదా. అలా అనుకోరు. వాళ్ళు మాత్రమే సెంటర్లు, వాళ్ళకి మాత్రమే అన్నదమ్ములు ఉంటాయి. మనం బాధ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం అడగాం కదా ఏమేమి. అదే కదా, సంవత్సరానికి ఒకసారి తమ్ముడు రాఖీ కట్టడానికి, అన్నయ్య తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళినా కూడా వీళ్ళు ఇలా అంటే ఎలాగా. వాళ్ళకి అన్నయ్యలు తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళారా? అంతే, ఏదైనా తల్లిదండ్రి ఉందని చెప్పాను ఏదైనా, లేకపోతే మన బాధలు ఇంతే. వెళ్ళావు కదా అనేసి ఇక్కడ కనబడే వరకు అందుకే పలకరించిన వెళ్ళేసి వచ్చాను. సర్లే.